హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చొప్పదండి పక్కనే గుమ్లాపూర్ విలేజ్లో గల పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్కి రావడం అయితే జరిగింది. మనం చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలనే ఒక ఉద్దేశంతో వ్లాగ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్యురేట్ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే చొప్పదండి నుంచి రామడుగు వెళ్ళే దారి లోపల గుమ్లాపూర్ గుట్ట దగ్గరికి వచ్చిన తర్వాత ఇదైతే కంప్లీట్గా ఇటు లెఫ్ట్ టర్న్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్ళాలి. గుట్ట రాకముందునే గుట్ట అయితే మనకి ఇక్కడ ఉంది, నేను చూపిస్తా. గుట్ట ఉంది కదా, జస్ట్ రోడ్ మనం ఇటు నుంచి గుట్ట దగ్గర మనం ఇక్కడైతే చిన్న గల్లీ చిన్న రోడ్ అయితే కనిపిస్తుంది, మట్టి రోడ్డు. మట్టి రోడ్ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్తే హాస్పిటల్ అనేది అక్కడ లొకేట్ అయి ఉంది. దారి అయితే మనకి ఇట్లా లెఫ్ట్కి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. రామడుగు నుంచి వస్తే మాత్రం రైట్కి తీసుకోవాలి గల్లీ. ఇక చూడండి, గుట్ట దగ్గర నుంచి ఈ రకంగా లోపలికి వెళ్ళాలి. ఆ మామిడి తోట లోపల ఆ గోడలు అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడే ఉంది హాస్పిటల్. మనం హాస్పిటల్ ముందుకైతే రావడం జరిగింది. ఇక్కడ ఇది హాస్పిటల్ ఎంట్రన్స్. ఇక్కడ చిన్న సిస్టర్ అయితే అబ్జెక్షన్ చేస్తుంది, ఎందుకు వీడియోలు తీస్తున్నారు ఎవరు మీరు అని చెప్పి. చెప్పిన తర్వాత వాళ్ళ డాక్టర్తో పర్మిషన్ అడిగి తీసినాము. ఇంత పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ మన కోసం అలౌట్ చేస్తే మనం అసలు యూటిలైజ్ చేసుకుంటా మనకు హాస్పిటల్ ఎంటర్ కాగానే ఇక్కడ ఆయుష్ రూమ్ అని చెప్పి లైక్ ఏంది దీంట్లో ఏం స్టోర్ ఉంటుంది, వ్యాక్సిన్ స్టోర్ అది. ఓకే, ఇక్కడ వ్యాక్సిన్ స్టోర్ అని చెప్పి ఇదైతే మనకు హాస్పిటల్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఇది ఉంది. చాలా బాగా కట్టింది హాస్పిటల్. మనకు వచ్చేసి ఇదైతే నర్సింగ్ స్టేషన్, ఇది రిసెప్షన్ కదా, రిసెప్షన్. ఇక్కడ ఇది మెడికల్ ఆఫీసర్ రూమ్. మెడికల్ ఆఫీసర్ ఇవన్నీ ఇక్కడ. ఇక్కడ ఇది వచ్చేసి స్టాఫ్ నర్స్ రూము. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది. ఆపరేషన్ థియేటరు, లేబర్ రూము, తర్వాత స్టోర్ రూమ్. ఇక్కడ ఈ వార్డ్ అయితే మనకు రైట్ సైడ్లో వార్డ్ ఉంది. వార్డ్ మొత్తం ఖాళీగా ఉంది. ఈ గవర్నమెంట్ ఇంత ఖర్చు చేసి బెడ్లన్నీ పెట్టుకుంటే మనం ఏమో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇంత బాగుండదు, కానీ మన దగ్గర ఇంత బాగుంది. నర్సెస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వచ్చి మనకు ఏదైతే గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తుందో వాటిని మనం యూటిలైజ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. మంచిగా చెప్తా తర్వాత లాస్ట్ ఎండింగ్లో. ఒకసారి చూడండి హాస్పిటల్ మనం ఎట్లా ఉంది. ఆపరేషన్ థియేటర్ ఇది. ఎక్విప్మెంట్స్ కూడా ఆల్రెడీ అది ఉంది. అంటే ఇప్పుడు ఎక్విప్మెంట్స్ వచ్చినాయి అన్ని. అంటే ఇది ఆర్తో మనకు చిన్నగా అంటే ఒక విలేజ్, ఒక 2-3 విలేజ్లకు హ్యాండిల్ చేసేలాగా అయితే ఇక్కడ హాస్పిటల్ లొకేట్ చేయబడింది సూపర్గా. హాస్పిటల్ లొకేషన్ కూడా మంచి పీస్ ఏరియాలో ఉంది. మనకు అంటే దాదాపు ఇట్లాంటి నేచర్లోనే గడతారు. మనకు అసలు దాదాపు సగం మనకు హెల్త్ ఇష్యూస్ అనేటివి ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్స్ వల్లనే వస్తాయి. ఇక్కడైతే పీస్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి మనకున్న ఏదైతే డిసీజ్ ఉందో సగం ఈ ఏరియా అంటే ఈ ఏదైతే క్లైమేట్ ఉందో దీని వల్లనే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళకు అమ్మలక్కలకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు మన విలేజ్ వాతావరణంలో ఉన్న అమ్మలకు వాళ్ళకు తెలియకపోవచ్చు. మనం వాళ్ళకి అవేర్ చేసి చెప్పాల్సిన బాధ్యత మన ఏదైతే యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే ఉన్నది. మళ్ళా అమ్మలక్కలకైతే ఇంకో విషయం అది, నేను అక్కలు వీళ్ళందరూ ఏంటంటే చుట్టుపక్కల ఏ విలేజెస్ ఉన్నాయి, కాట్నపల్లి, సాంబయ్యపల్లి, దీని పక్కన కిష్టంపల్లి, అంటే మన మండల్ కాకుండా కానీ వచ్చైతే ఇక్కడ మనం సేవలు తీసుకోవచ్చు. ఇవాళ రేపు తలనొస్తుందని చెప్పి హాస్పిటల్ వెళ్ళి
మన తలనొత్తుందని చెప్పి ఆర్ఎంపీ దగ్గరికి పోతే 500,000 టాబ్లెట్ రాసే కథలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మన చిన్న చిన్న టాబ్లెట్ కావచ్చు, చిన్న నొప్పులు ఏదైనా జ్వరాలు వచ్చినా, వైరల్ ఫీవర్స్ వచ్చినా ఇక్కడ వచ్చి చూడొచ్చు. మెడికల్ ఆఫీసర్ కూర్చుంటారు. గవర్నమెంట్ ఇన్ని కోట్ల ఖర్చుతో కూడుకున్న హాస్పిటల్స్ మనకు నిర్మాణం చేసిస్తే వాటిని మనం వాడుకోలేకపోతున్నాం అనే ఒకే కాన్సెప్ట్ తోటి నేను ఇది వీడియో చేయడం జరిగింది. ఇక అసలు ముచ్చట ఇక్కడ మన అవ్వలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అమ్మమ్మలు అందరూ ఈ సర్కారీ దవాఖాన ఖర్చుడు అంటేనే భయం. ఇవి వస్తారో వాళ్ళు ఏం డాక్టర్ ఏం గద్దరిస్తాడో, మరి అక్కడ ఉన్న నర్సమ్మ ఏం గద్దరిస్తుందో, మరి ఎవరు ఏం చేస్తారో, ఆ షిట్టీలు రాసుడు ఏంది, కథలు ఏందని చెప్పి ఎందుకని పోరు. ఇక్కడ మన టైంకు ఏ సార్ వస్తే ఆ సార్ ఇక సమ్ ఆర్ఎంపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇక ఆ సార్ దగ్గర ఒకటి అయ్యా నాకు ఈ కాలు గురితోనే కడుపు నొత్తుందంటే వాళ్ళు గోలు ఇస్తారో సూది ఎత్తారో ఆడికే వెళ్ళి తృప్తి అవుతుంది. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినాక వాళ్ళు ఇచ్చే టాబ్లెట్ ఉంటుంది కదా, టాబ్లెట్ తోటి మెల్లమెల్ల క్యూర్ అవుతుంది. ఈ సూదులు ఎత్తే ఏంటంటే డైరెక్ట్ మనకు రక్తంలో కలిసి ఆ ఎఫెక్ట్ అనేది తొందర చూపెట్టి తొందర తగ్గిపోతుంది. దాని దీనికి ఉన్న తేడా కదే. మనం ఇక్కడికి వచ్చి బాజాబ్గా గవర్నమెంట్ ఇచ్చింది ఏదైనా కానీ వాడుకొని యూజ్ చేసుకొని మంచిగా మనం రోగాన్ని నయం చేసుకోవాల్సి ఉంటుంది. వీడికి రావాలి, మనం బాజాబ్తా వచ్చి అడగాలి. అది ఎస్సలు వెనక ముందు కావద్దు, అవ్వలక్కలు అన్నీ మంచిగా యూజ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇంకొక విషయం ఏంటంటే మన అన్నలు తమ్ముళ్ళు ఎవరైతే అండర్ 30 ఏజ్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం ఉరుకుర్రా నాయన, ఉరుకుర్రి లేకపోతే దునుకుర్రి. ఇక అంత లేకపోతే ఏమన్నా పని చేయరు కానీ ఈ పండ్లు కింద పెట్టుకొని బుర్రు అని పోయి అడ్డమైంది తిని ఈ తినుడు తాగుడు వల్ల అనవసర రోగాలు తెచ్చుకొని మీరు ప్రైవేట్ హాస్పిటల్కి కానీ పోయిర్రు అనుకో, అనవసర ఇంజక్షన్లు లోపల గుచ్చి లేని రోగం ఒకటి తయారు చేసి ఎప్పుడు పోతామో తెలియకుండా చేసి పారేస్తారు. ఇవాళ రేపు సంస్థ అంటేనే దారుణంగా మూపైంది. మన దగ్గర బాడీలో ఎంత దమ్ము ఉంటుందో అంతవరకే ఉంటుంది నాయన. కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ చేయరు మీరు. వీరికి పెళ్ళిళ్ళు అవుతాయి, ఫంక్షన్స్ అవుతాయి, ఇంకేమన్నా అయితే ఎగరాలి ధూమ్ ధామ్. ఎందుకంటే అది కూడా ఫిజికల్ యాక్టివిటీస్నే. ఆ ఎగిరే లేదు, దునికేది లేదు, ఫోన్లు పట్టుకొని ఒత్తుడు సైడ్లో పోడు. ఇది ఎదురా నాయన మీరు, నాకైతే అసలు అర్థం కాకుండా. కొంచెం యాక్టివిటీస్ చేయండి. నేను వీడియోను మళ్ళీ నేను ఫేస్ చేస్తున్నా. ఎందుకని ఇది నేను అక్కడ వీడియో చేస్తున్నప్పుడు నాకు గుర్తుకు రాలేదు. నేను ఎడిట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చినాయి. వీటిని నేను అదే ఒకటే వీడియోని నేను మళ్ళీ పెట్టుకుంటూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇది తప్పులు వెతికే హీరోలు మాత్రం దీన్ని మాత్రం చూడ